అందరికి నమస్కారం అండి. బాగున్నారు కదా? ఒక కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి అంత సాడ్ బ్యాడ్ కాదు కానీ బట్ జనరల్గా వీసా హోల్డర్స్ నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో H1F1L1B1B2 ఎట్సెట్రా 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 వీళ్ళందరి నెత్తిన ఒక పెద్ద బాంబు అయితే ఢామున పడ్డట్టు అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్రేకింగ్, మీరు ఏమనుకుంటే అది. ఆ న్యూస్ డ్రాప్ బాక్స్ అనేది ఇంకా లేదు. చూసారా, టెన్షన్ అయిపోయారు కదా, గుండెలు గుబేల్మన్నాయి కదా. సో సేమ్ అందరి పరిస్థితి కూడా అంతే ఉంది. దీని గురించి నేను కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటు జూలై 25 రోజున వచ్చినటువంటి అడ్వైజరీ ఇది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేనైతే ఏ వీడియోలు చేయను. నేను చెక్ చేసి కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాతే చేస్తా. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఓపెన్ చేసుకుని దాని గురించి డీటెయిల్డ్గా మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కాదా క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియో నాది చూసేటప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తా. ఒక్క లైక్ జస్ట్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఇంకా. బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నాకు అది బూస్టింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అలాగే మీరు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. కింద ఒక లైక్ అలా కొట్టేసి మీరు వీడియో చూడటం మొదలు పెడితే లైకులు పెరుగుతూ ఉంటే ఈ వీడియో ఒక నలుగురికి యూజ్ అవుతుంది. ఈ పర్టికులర్ టాపిక్ మాత్రం ప్లీజ్ దయచేసి చేయండి. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూలు బుక్ చేసుకున్న వాళ్ళు, స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ వీడియోకి మాత్రం మీరు లైక్ కొడితే కొంచెం నలుగురికి షేర్ కూడా చేయండి. కావాలంటే మీరు మీ సర్కిల్లో ఎవరికైనా. ఇంకా నెక్స్ట్ మనం టైం వేస్ట్ చేయొద్దు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డ్రాప్ బాక్స్ అనేది సెప్టెంబర్ 2, 2025 నుంచి ఇంకా లేదు. యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే, ఒకప్పుడు వీసా స్టాంపింగ్కి మనం ఇండియా వెళ్ళాలి, తర్వాత చేంజెస్ వచ్చినాయి, వేరే కంట్రీకి వెళ్ళి చేయించుకోవచ్చు. మళ్ళీ తర్వాత రూల్స్ కొన్ని మారినాయి. ఆ తర్వాత డ్రాప్ బాక్స్ పెట్టారు 1 ఇయర్కి. మళ్ళీ కోవిడ్ టైంలో 48 మంత్స్ దానికి ఇచ్చారు. సో మళ్ళీ తర్వాత సడన్గా రీసెంట్గా ట్రంప్ వచ్చాక 48 మంత్స్ క్యాన్సిల్ చేసి 12 మంత్స్కి ఇచ్చారు. బట్ అట్లీస్ట్ ఈ ఫిబ్రవరిలో క్యాన్సిల్ చేసి 12 మంత్స్ డ్రాప్ బాక్స్ రూల్ ఇచ్చారు కదా. 12 మంత్స్ డ్రాప్ బాక్స్ రూల్లో ఏంటి అంటే, ఒకవేళ మనం డ్రాప్ బాక్స్లో వేసినా సరే స్టిల్ క్యాన్సిల్ చేసి కొన్ని ఇంటర్వ్యూలు అంటే వచ్చినాయి డ్రాప్ బాక్స్ ద్వారా కొంతమందికి. బట్ స్టిల్ కొంతమందికి మాత్రం ఇంటర్వ్యూలు కంపల్సరీ పిలిచారనమాట అప్పుడున్న పరిస్థితుల్లో. ప్రజెంట్ కూడా ఈ డ్రాప్ బాక్స్ 12 మంత్స్ రూల్లో ఉన్నప్పుడే చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు, డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి నెత్తిన పిడుగుపడ్డట్టు అయిపోయింది. ఏంటంటే ఇంకా డ్రాప్ బాక్స్ అనేది లేదు. సో ఎవరెవరికి లేదు, ఎవరెవరికి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉంది అనేది మనం కొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే, ఫస్ట్ థింగ్ H1L1 F1 ఇంక్లూడింగ్ B1 B2 అంటే విజిటర్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ లేదు. కానీ B1 B2 వీసాలో ఉండే వాళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉంటుంది. నేను మీకు క్లియర్గా ఆ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. ఫస్ట్ మనం కేటగిరీస్ ప్రకారం వెళ్తే కనుక సెప్టెంబర్ 2 నుంచి H1L1 F1 B1 B2 J వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరికి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీస్ లేదు. ఓకే, సో ఇంకా ఫర్గెట్ ఇట్. ఒకవేళ మీరు H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాలన్నా, లేదు వీసా అయిపోయింది స్టాంపింగ్ వేయించుకోవాలన్నా, ఇండియా వెళ్ళి ఇండియా నుంచి రావాలి నాకు వీసా లేదు అంటే కంపల్సరీ మీరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే, స్టాంపింగ్ వేయించుకోవాల్సిందే. ఓకే, ఇక ఇది దీనికి ఏ వీసా ఎక్సెప్షన్ లేదనమాట. నాన్ ఇమిగ్రెంట్ వీసా ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే, బిలో 14 ఇయర్స్ కానీ అబోవ్ 79 ఇయర్స్ పిల్లలు కానీ వీసా చేయించుకోవాలంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కంపల్సరీ. మీరు ఇక్కడ చూసుకోండి, కేటగిరీలో వాళ్ళు మెన్షన్ చేసింది. పిల్లలు ఇంతకుముందు ఏంటంటే H4 వీసా వేసినప్పుడు ఆబ్వియస్గా పిల్లలకి జనరల్గా ఇంటర్వ్యూస్ ఉండవు, బయోమెట్రిక్స్ ఉండవు బిలో 14. సో ఇప్పుడు ఏంటంటే బిలో 14 వాళ్ళని కూడా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు. అబోవ్ ఏజ్ 79 వాళ్ళు, బిలో 14 ఇయర్స్ వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యలో ఉండే వాళ్ళు జనరల్గా
ఈ బయోమెట్రిక్స్ అవి ఇవి ఏదో ఒక రకంగా వాళ్ళ డేటా ఉంటుంది కదా. ఇప్పటిదాకా ఏంటంటే ఎవరి డేటా లేదు అంటే బిలో 14 years వాళ్ళది. సో వాళ్ళు 14 years అయిన తర్వాత బయోమెట్రిక్స్ అవన్నీ చేసుకోవాలని కొత్త రూల్స్ కూడా వచ్చినాయి కదా, AR11 ఫామ్ ఫిల్అప్ చేయాలని. బట్ ఒకవేళ ఎవరైనా H1B ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఉన్నారు H4 డిపెండెంట్స్, వాళ్ళకి మీరు వీసా వేయించాలి, వాళ్ళని కూడా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి పంపించాలన్నమాట. సో అదొక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్. ఇక ఇది ఎవరికి ఎగ్జంప్షన్ అంటే A1, A2, C2 ఇలా కొన్ని డిప్లొమాటిక్ వీసాస్ ఉంటాయి కదా, డిప్లొమాటిక్ వీసా సర్వెంట్స్, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, C1, C2, C3 కేటగిరీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు. ఈ కేటగిరీ వాళ్ళందరికీ ఎగ్జంప్షన్ అనమాట. అంటే ఈ కేటగిరీలో జనరల్గా మన వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి, కాబట్టి దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవడం వేస్ట్. అయితే B1, B2 వాళ్ళలో కూడా కొంతమందికి ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. సో B1, B2 వాళ్ళలో ఎవరికి ఎగ్జంప్షన్ ఇచ్చారంటే మీకు 10 years వ్యాలిడిటీ ఉన్న వీసా కనుక ఉంటే, కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీల తర్వాత ఒకేసారి 10 years ఇచ్చుంటారు కదా, అలా ఎవరికైనా 10 years వీసా కనుక ఉండి అండ్ ఆ వీసా మీకు అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ తర్వాత వచ్చి ఉండాలి. అంటే పిల్లలు ఎవరైనా ఉండి మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా వచ్చిందనుకో వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఎట్ ద టైమ్ ఆఫ్ మీ B1, B2 10 years వీసా తీసుకునేటువంటి ఏజ్ కనుక అబోవ్ 18 years ఉంటే మీరు 12 months డ్రాప్ బాక్స్కి ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ 12 months లోపే, బట్ దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ మీకు డ్రాప్ బాక్స్లో వేసి పంపిస్తారని మళ్ళీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో కూడా మళ్ళీ చిన్న మతలబ్ అయితే ఉంది. మళ్ళీ వాళ్ళ కింద మెన్షన్ చేసింది ఏంటంటే బోర్డర్ క్రాసింగ్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫాయిల్ మెక్సికన్ అటెండీస్ అని కానీ, సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఎగ్జంప్షన్ అని చెప్పి అన్నారనమాట. బట్ అది మన జనరల్గా పేరెంట్స్ 10 years వీసా ఉన్న వాళ్ళు అబోవ్ 18 years తర్వాత వచ్చిన వాళ్ళకి మరి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అయితే క్లారిటీగా దీంట్లో మెన్షన్ చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మీరు ఒకసారి దాంట్లో చదవండి. ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే మీరు వెబ్సైట్, ఎంబసీ వెబ్సైట్స్, ట్రావెల్ అడ్వైజరీలు ఫాలో అవుతూ ఉండండి. ఈ రూల్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి మీరు అప్ టు డేట్ తెలుసుకోండి అని మాత్రం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. టక్కన వీడియో చూడంగానే ఫస్ట్ డౌట్ వచ్చేది ఎవరికయ్యా అంటే September 2 తర్వాత మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం డ్రాప్ బాక్స్కి, మన పరిస్థితి ఏంటి? నో ఆన్సర్ ఎట్ ద మూమెంట్. దీనికి క్లారిటీ అనేది ఎక్కడా లేదు. మోస్ట్ ప్రాబబుల్లీ నా ఎగ్జంప్షన్ నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ మీరు కనుక September 2 తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీలో ఉన్నా కానీ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇంటర్వ్యూ బుక్ చేసుకోమంటారు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మేము ఆల్రెడీ September 2 తర్వాత అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము, డ్రాప్ బాక్స్కి తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే నో, తీసుకోకూడదు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మీరు ఒకవేళ ట్రావెల్ ప్లాన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాం అనుకున్నా, లేదు మనం ఇప్పటి నుంచి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నా, ఇంకా డ్రాప్ బాక్స్ రూల్ అనేది ఇంకా ఫర్గెట్, మీరు మర్చిపోండి. ఇంకా మీరు జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోండి, జనరల్ కేటగిరీలో వీసాలు చేయించుకోండి. లేదు అంటే మీకు ఇంకా ప్రీమియం ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి డబ్బులు కట్టి చేయించుకోవచ్చు, కాబట్టి ఆ ప్రీమియం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా రకరకాల క్వశ్చన్స్, కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి. కొంతమంది కంపల్సరీ స్టాంపింగ్ చేయించుకోవాల్సిన పొజిషన్లో ఉంటారు, కొంతమంది ఏమో అలా వీసాతోటి నడిపిస్తూ ఉంటారు. ఒకసారి మీరు ఇండియా వెళ్ళి రావాలి అంటే మాత్రం స్టాంపింగ్ కంపల్సరీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ప్రజెంట్ అయితే మాత్రం ఇమిగ్రేషన్ మీద మాత్రం రచ్చ అయితే జరుగుతుంది. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు ఎవరు చేయకండి. ఫ్యూచర్ ఒక 2-3 సంవత్సరాలు తెలిసే వరకు మాత్రం నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే జాబ్ రాగానే టక్క పోయి ఇల్లు కొనడము, టెస్లా కారు కొనడము, ఇలాంటి ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. డబ్బులుంటే బ్యాంక్లోనే ఉంచుకోండి. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే రీసెంట్గా ట్రంప్ కూడా ఇండియన్స్కి H1 వాళ్ళకి జాబ్లు ఇవ్వద్దు అన్నట్టు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్ట్గా చెప్పలేదు, మన మీడియా వాళ్ళు దాన్ని హడావిడి చేసి కొంచెం పెద్దది చేశారు, కానీ డైరెక్ట్గా ఇండియన్స్ హైర్ చేసుకోవద్దు, H1s హైర్ చేసుకోవద్దు అని చెప్పలేదు. కానీ ఏంటంటే అమెరికన్స్కే మీరు జాబ్స్ ఇవ్వండి అంటే అర్థం ఏంటి, మనల్ని తీసుకోవద్దని. ఆబ్వియస్లీ 70 to 80% ఇండియన్సే ఉన్నారు కదా, చైనీస్ వాళ్ళు వేరే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే మీ ఉద్యోగాలు ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి.
ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసి అక్కడిక్కడ డబ్బులు పెట్టి టక్కున టైంకి ఉద్యోగం పోతే మన చేతిలో డబ్బు లేకుండా ఉండే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. అయితే వీళ్ళు కింద ఇంకొక చురక కూడా అంటించారు లాస్ట్లో. ఒక్కసారి మీరు ఈ పర్టికులర్ పేర కనుక చదివితే వాళ్ళు ఏమంటారంటే దే వాంట్ ఏ కౌన్సిలర్ ఇంటర్వ్యూ కేస్ బై కేస్. అంటే ఈ ఇంటర్వ్యూస్ పెట్టడం వలన డిసడ్వాంటేజ్ మనకి చాలా ఉంది. ఎందుకంటే డ్రాప్ బాక్స్లో వేస్తే సింపుల్గా వాళ్ళకి కావాల్సిన పాస్పోర్టు అవి ఎంప్లాయ్మెంట్ లెటర్ ఏది వేసేసేవాళ్ళు, స్టాంపింగ్ వేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారు, డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ మీకు జాబ్ ఉందా లేదా, మీరు క్లయింట్ స్పీసీలో లాగిన్ అయ్యారా లేదా. మన యూట్యూబరే ఒక అతను ఒక కామెంట్లో మెన్షన్ చేశాడు ఏంటంటే మీరు క్లయింట్ దగ్గర లాగిన్ అయ్యి ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేశాడు, ప్రాజెక్ట్ ఎప్పుడు అయిపోయింది, మీ డెడ్ లైన్ ఏంటి, ఆ డెడ్ లైన్ మీట్ అయ్యారా లేదా, ఇట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్, లాగిన్ డీటెయిల్స్ అవన్నీ చూపించమని అడుగుతున్నారు అని చెప్పేసి. అంటే నిజంగా మీకు జాబ్ ఉందా లేదా. జాబ్ ఉంటే 9 to 5 పని చేస్తాం కదా మనం. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు ఈ 60 days పీరియడ్లో ఉన్న తర్వాత వాళ్ళకి కూడా డిపోర్టేషన్ నోటీసులు వస్తున్నాయని చెప్పి విన్నా నేను. తర్వాత జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ మాత్రం పెద్ద హెడ్ఏక్ ఇది. ఎప్పుడైతే ఎక్స్టెన్షన్కి వెళ్తారో మీరు ఎక్కడ ఏ హిస్టరీ పాత హిస్టరీలో తేడా వచ్చినా కౌన్సిలర్ ఇంటర్వ్యూలో వీసా రిఫ్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది నాకు తెలిసి. ఈ పర్టికులర్ మూవ్ అనేది నేను అనుకోవడం ఏంటంటే ఫిల్టర్ చేయటం కోసమే అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని షేర్ చేసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.